భారత్కు తాలిబాన్లు మిత్రులుగా మారుతున్నారా అన్న క్వశ్చన్ రైజ్ అయినప్పుడు అవును అనే సంకేతాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పాకిస్తాన్లోని ఉగ్రవాదులు భారత్లోని పహల్గామ్లో దాడి చేసి అక్కడ ఉన్న అమాయక ప్రజలను చంపిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ ఆ చర్యను తీవ్రంగా ఖండించడమే కాకుండా ఏదైతే టెర్రర్కి సంబంధించి క్రాస్ బార్డర్ టెర్రరిజం కావచ్చు లేదా బార్డర్ టెర్రరిజంని కూడా అంతమొందించాలి, దానికి మేము భారత్కి సహకరిస్తామని కూడా తాలిబాన్ చెప్పింది. అదేవిధంగా పాకిస్తాన్లో ఏవైతే ఉగ్రముఖులు ఉన్నాయో, ఉగ్ర సంస్థలు ఉన్నాయో వాటిని కూడా ఆఫ్ఘనిస్తాన్ తీవ్రంగా హెచ్చరించింది. అయితే ఇటీవల దాడుల్లో భారత్ ఒక వార్త చాలా వైరల్గా మారింది. అదేంటంటే పాకిస్తాన్లోని ఉన్న కొన్ని ఎయిర్ బేసెస్ పైన భారత్ దాడి చేసింది. అయితే అప్పుడు మిసైల్స్తో దాడి చేసినప్పుడు ఒక మిసైల్ వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్లో ల్యాండ్ అయింది అండ్ అక్కడ విధ్వంసం ఏర్పడింది అని కూడా పాకిస్తాన్ మీడియా ఒక ఫేక్ ప్రాపగాండాను నడిపింది. అయితే ఈ నేపథ్యంలో ఆ వార్తలని కూడా ఆఫ్ఘనిస్తాన్ తోసిపుచ్చింది. అదేవిధంగా పాకిస్తాన్కి కూడా ఆఫ్ఘనిస్తాన్ చురకలు పెట్టింది. ఎలాంటి మిసైల్ కూడా మా దగ్గరికి రాలేదు అండ్ ఎప్పుడు కూడా ఇండియా మమ్మల్ని హాని చెయ్యదు, ఆ నమ్మకం మాకు భారత్ మీద ఉందని కూడా ఆఫ్ఘనిస్తాన్లోని కీలక నేతలు ఆమిర్ ఖాన్, ముత్తఖీ అనే కీలక నేతలు కూడా చెప్పడం జరిగింది. ఇదే నేపథ్యంలో చూసుకుంటే తాజాగా రీసెంట్తో తాలిబాన్ విదేశాంగ మంత్రి అయిన ముత్తఖీతో కూడా ఇండియన్ డిప్లొమాట్స్ కలిసి మాట్లాడారు. అండ్ మాట్లాడిన తర్వాత డిప్లొమాటికల్లీ ఇద్దరి మధ్య, ఇండియా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఫ్రెండ్లీ అలైస్ అనేవి కుదురుతుందా అనే ఒక చర్చ నడుస్తోంది. ఎందుకంటే ఇండియన్ డిప్లొమాట్స్ కూడా లాస్ట్ 2024 నుంచి కూడా చూసుకుంటే డిసెంబర్ ఆ మంత్ నుంచి కూడా కంటిన్యూస్గా తాలిబాన్ వాళ్ళు ఇండియన్ డిప్లొమాట్స్తో కంటిన్యూస్గా టచ్లో ఉండడం అండ్ ఇండియన్ డిప్లొమాట్స్ కూడా తాలిబాన్ విదేశాంగ మంత్రితో కూడా టచ్లో ఉండడం, మన విదేశాంగ మంత్రి జయశంకర్ కూడా తాలిబాన్ డిప్లొమాట్స్తో మాట్లాడడం, ఇలా రెగ్యులర్గా కొన్ని మీట్స్ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం భారత్తో స్నేహం కోరుకుంటుందా అనే ప్రశ్నకు బలం చేకూరుస్తుంది. అయితే అంతేకాకుండా ఇంతకుముందు పాకిస్తాన్ ఇంకా తాలిబాన్ రెండు చాలా ఫ్రెండ్లీ నేషన్గా ఉండేవి, ఒకరినొకరు సహకరించుకునేవి. అదేవిధంగా ఏవైతే ఈ ఉగ్ర సంస్థలు ఉన్నాయో, జైషే మొహమ్మద్ కావచ్చు లేదా లష్కరే తోయిబా కావచ్చు, ఇలాంటి ఉగ్ర సంస్థలకు కొన్ని ట్రైనింగ్ క్యాంప్స్ కూడా ఆఫ్ఘనిస్తాన్లో ఉండేవి. ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని టెర్రర్ క్యాంప్స్ని కూడా ఆర్గనైజ్ చేసే వాళ్ళు, అందుకు ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం కూడా అప్పట్లో ఒకప్పుడు దానికి సపోర్ట్ చేసేది అలాంటి టెర్రర్ ఆర్గనైజేషన్స్కి. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవు. పాకిస్తాన్ అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కి మధ్య సంబంధాలు అంతగా బాలేవు. దానికి కారణం పాకిస్తాన్లో ఉంటున్న ఆఫ్ఘన్స్ పైన పాకిస్తానీలు వివక్ష చూపడం, ఆర్మీ వాళ్ళని కొట్టడం, పాకిస్తాన్ నుంచి వెళ్ళిపోండి అని చెప్తూ వాళ్ళపైన దాడులు చేయడం. దీని కారణంగా దీన్ని ఆఫ్ఘన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం దీన్ని తట్టుకోలేకపోయింది అండ్ పాకిస్తాన్ని పదే పదే హెచ్చరించింది కూడా, మీరు మా మనుషులపైన దాడి చేస్తున్నారు అని చెప్పి. అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఇంకా తాలిబాన్ మధ్య సంబంధాలు అనేవి పూర్తిగా దెబ్బతిన్నాయని చెప్పుకోవచ్చు. అండ్ ఏవైతే టెర్రర్ క్యాంప్స్ ఉన్నాయో కూడా వాటిని కూడా మేము నిర్వహించబోమని కూడా తాలిబాన్ తేల్చి చెప్పింది. సో అప్పటి నుంచి కూడా పాకిస్తాన్ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ మధ్య సంబంధాలు అంతగా బాలేవు. సో ఆ నేపథ్యంలో ప్రజెంట్ ఆఫ్ఘన్ భారత్ సహాయం కోరుతుంది అన్నట్లు కూడా సమాచారం నడుస్తుంది. అండ్ భారత్ ఫ్రెండ్లీ నేషన్గా ఉండాలని కూడా ఆఫ్ఘనిస్తాన్ కోరుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో భారత్ నుంచి కూడా డిప్లొమాట్స్ కావచ్చు, అదేవిధంగా ఎవరైతే ఇండియన్ డిప్లొమాట్స్ కావచ్చు, వీళ్ళు తరచుగా కలవడం, విక్రమ్ మిశ్రీ కూడా దుబాయ్లో ఆఫ్ఘన్కి సంబంధించిన డిప్లొమాట్స్ని కలవడం, అదేవిధంగా ఆఫ్ఘన్కి హ్యూమన్ ఎయిడ్ సప్లై చేయడం, అంటే ఫుడ్ కావచ్చు, వీట్, రైస్, ఇంకా మెడిసిన్స్కి సంబంధించి కూడా ఆఫ్ఘనిస్తాన్కి భారత్ సప్లై చేయడం. అదేవిధంగా ఇవన్నీ చూస్తుంటే భారత్కు కలిసి వచ్చే అంశంలా కనిపిస్తుంది. అదేవిధంగా ఆఫ్ఘనిస్తాన్కు కూడా ఇది ఒక కలిసి వచ్చే అంశంలా కనిపిస్తుంది. ఎందుకంటే వెస్ట్రన్ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్లో ఇప్పటికే పాకిస్తాన్కు తీవ్ర ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ ఆర్మీ పైన దాడి చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకు ఒక సపరేట్ దేశం వాళ్ళకు ఏర్పాటు చేసి ఇవ్వాలి అని చెప్తూ కూడా రీసెంట్గా వాళ్ళు ఒక స్వాతంత్ర దేశంగా కూడా ప్రకటించుకున్నారు. అండ్ ఐక్యరాజ్య సమితిలో కూడా వాళ్ళని ఒక సపరేట్ కంట్రీ లాగా పరిగణించాలని కూడా వాళ్ళు ఐక్యరాజ్య సమితిలో వాళ్ళొక
లెటర్ని కూడా పంపించారు. అండ్ అదేవిధంగా భారత్ మాకు సహాయం చేయాలి, భారత్తో మాకు స్నేహబద్ధం కావాలి, మేము పాకిస్తాన్ లాగా కాదు, ఉగ్రవాదాన్ని అణచివేయడానికి మేము కూడా మిమ్మల్ని సహకరిస్తామంటూ కూడా బలోచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అదేవిధంగా బలోచ్లోని ముఖ్య నేతలు భారత్ని కోరడం జరిగింది. సో వెస్ట్రన్ పాకిస్తాన్కి దగ్గరలో ఆఫ్ఘనిస్తాన్ ఉంది. ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కూడా పాకిస్తాన్కి అంత ఫ్రెండ్లీ నేషన్ కాదు కాబట్టి మొత్తం మీద చూసుకుంటే అటు బలోచిస్తాన్ కావచ్చు ఆర్ ఆఫ్ఘనిస్తాన్ కావచ్చు కంప్లీట్లీ టువర్డ్స్ భారత్ వైపు చూస్తున్నాయి. అండ్ భారత్ని ఫ్రెండ్లీ నేషన్ లాగా అంటే డిప్లొమాటికల్లీ ఫ్రెండ్లీ అలైస్ లాగా ఫామ్ అవ్వాలని కూడా చూస్తున్నారు. అయితే మొత్తం మీద ఇది అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కానప్పటికీ కూడా ఏవైతే ఆఫ్ఘన్ డిప్లొమాట్స్ ఆర్ ఇండియన్ డిప్లొమాట్స్ కంటిన్యూస్గా కలుస్తున్నారో అండ్ పహల్గామ్ దాడి తర్వాత దీనికి సంబంధించి ఎప్పుడైతే తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్ ప్రభుత్వం ఎప్పుడైతే దాన్ని ఖండించి బార్డర్ టెర్రరిజాన్ని అంతం చేయాలి అని చెప్పి ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ ఆ మాట నిందో పాకిస్తాన్లో ఉన్న టెర్రరిజాన్ని అంతం చేయాలని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ చెప్పిందో అండ్ ఎప్పుడైతే ఖండించిందో పహల్గామ్ దాడికి అప్పటి నుంచి కూడా ఆఫ్ఘన్తో భారత్ మంచి సంబంధాలు ఏర్పడుతున్నట్టు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయితే అంతేకాకుండా టెర్రరిజాన్ని కూడా ఆఫ్ఘనిస్తాన్ బ్లాక్ చేస్తామని అన్నట్లు కూడా ఇప్పటికే తెలుస్తోంది. సో ముఖ్యంగా చూసుకుంటే భారత్ పాకిస్తాన్ మధ్య ఈ హై టెన్షన్ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అంటే డిప్లొమాటికల్లీ చాలా ర్యాపిడ్గా చేంజ్ జరుగుతున్నాయి జియో పాలిటిక్స్లో కూడా. మెయిన్గా ఏషియా కాంటినెంట్లో ఉన్న జియో పాలిటిక్స్లో కూడా కాస్త అటు ఇటు కొన్ని చేంజెస్ జరిగే పరిణామం కూడా కనిపిస్తుంది. సో ఎవరైతే ఆఫ్ఘన్లోని తాలిబాన్ ప్రభుత్వంలో తాత్కాలిక విదేశాంగ మంత్రిగా ఉన్న ఆమీర్ ఖాన్ ముత్తఖీతో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జయశంకర్ ఫోన్లో కూడా మాట్లాడారు. అదేవిధంగా పహల్గామ్ ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని కూడా జయశంకర్ స్వాగతించారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ఎక్స్ వేదికగా కూడా ఆయన పోస్ట్ చేయడం కూడా జరిగింది. సో తాలిబాన్ ప్రభుత్వంలో న్యూఢిల్లీ మంత్రిత్వ స్థాయి చర్చలు జరపడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఇంతకుముందు కూడా న్యూఢిల్లీలో ఇలాంటి ఒక మీట్ జరగడం అనేది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. చరిత్రలో మొట్టమొదటిసారి ఇలాంటి ఒక మీటింగ్ జరిగింది. అయితే ఇది కూడా దీంతో కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఆఫ్ఘన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి ఆమీర్ ఖాన్తో మంచి సంభాషణ జరిగింది. పహల్గామ్ ఉగ్రదాడిని ఆయన ఖండించడం ఎంతో మేము దాన్ని అప్రిషియేట్ చేస్తున్నాము. భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య విభేదాలు సృష్టించేందుకు ఇటీవల అవాస్తవ అదేవిధంగా ప్రూఫ్ లేని కొన్ని ఫేక్ ప్రాపగాండా ప్రచారం జరుగుతుంది. దాన్ని ఆయన తోసిపుచ్చడాన్ని స్వాగతిస్తున్న ఆఫ్ఘన్ ప్రజలతో మా స్నేహబంధాన్ని కొనసాగిస్తాం, వారి అభివృద్ధికి నిరంతర మద్దతు అందజేస్తాం అంటూ కూడా ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే అంశంపైన మేము చర్చలు జరిపామని కూడా జైశంకర్ తాను పోస్ట్ చేసిన ఎక్స్ వేదికలో కూడా తాను పోస్ట్ చేయడం జరిగింది. సో మొత్తం మీద ప్రజెంట్ పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిన తర్వాత చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు పాకిస్తాన్ ఇటు భారత్లో కూడా చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇటు బలూచిస్తాన్ కూడా పాకిస్తాన్ మీద అటాక్ చేయడం అండ్ ఆఫ్ఘన్లో ఉన్న తాలిబాన్లు కూడా ఏదైతే పహల్గామ్లో ఉగ్రదాడి జరిగిందో దానిపైన తీవ్రంగా ఖండించడం అండ్ దాంతోపాటు మేము ఆఫ్ఘనిస్తాన్ ప్రజల కోసం కూడా మేము మా తరపు నుంచి ఏం చేయగలిగాలో చేస్తామని కూడా భారత్ నుంచి కూడా ఒక ఫ్రెండ్లీ గెస్చర్ అనేది ఇప్పుడు కనిపిస్తుంది. సో మొత్తం మీద చూసుకుంటే ప్రజెంట్ ఆఫ్ఘన్ ఇంకా భారత్ మధ్య జరుగుతున్న పరిణామాలు ప్రజెంట్ అయితే ప్రాధాన్యత సంతరించుకున్నాయి అని చెప్పుకోవచ్చు.